లిజన్, ఇప్పుడు నేను మాట్లాడబోయేది నాకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ గురించి, నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఈ సర్వీస్ టర్మినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సో కాల్డ్ కాంటెంట్ క్రియేటర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్ పెట్టడము, కొంతమంది అయితే నిజంగానే పానిక్ చేయడానికి కొన్ని వీడియోస్ చేయడము, సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకొని ఫాలోవర్స్ ని లేకపోతే అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి చాలా మంది చేశారు. బట్ ఎవరు ఒప్పుకోరు. నా దగ్గరకు వచ్చిన ఈ 8 మంది దాదాపుగా ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే వీడియోస్ చేసిరో వాళ్ళతో పాటు కొలాబ్ అయి ఉన్న అటర్నీస్ కి వీళ్ళందరూ ఆ అటర్నీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, వాళ్ళు కొంచెం ఫీజు తీసుకోవడము అండ్ ఇదంతా జరిగింది. ఫస్ట్లీ ఇదంతా ఎట్లా పోయింది అంటే అంత ఈజీగానే జరుగుతుంది, స్మూత్గా జరుగుతుంది, మేము చూసుకుంటాం అన్న దగ్గరకు వచ్చింది. మధ్యలో ఒకసారి ఏం జరిగిందంటే ఇంకా మా వల్ల ఇది కాదు, చేతులు ఎత్తేస్తున్నాం, ఇండియాకి వెళ్ళిపోతే బెటర్ అనే కైండ్ ఆఫ్ వీడియోస్ వచ్చినాయి. కొంతమంది ఆ మాట ఇన్ని నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నా క్లోజ్ సర్కిల్ అనే. నేను మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అనే టాపిక్ని ఇక్కడ తీసుకురావట్లేదు. సో అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉండి ఇంకా ఫైట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అటర్నీస్, అంటే యుఎస్ లో ఉన్న అటర్నీస్ కావచ్చు, దేశీస్ అటర్నీస్ కావచ్చు, కొంచెం ఫైట్ చేయడం వల్ల కొంచెం ఊరట వచ్చి కొంతమందికి సెవీస్ అనేవి రియాక్టివేట్ అవుతున్నాయి. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ సజెస్ట్ చేసి ఈ మధ్యలో ఈ పానిక్నెస్ అంతా క్రియేట్ చేసినప్పుడు ఈ అటర్నీస్ ని కాంటాక్ట్ అయిన మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ కమింగ్ డేస్ లో ఇండియా వెళ్ళిపోతున్నాడు. అతను నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయం ఒకటే, దెబ్బేశారు రవీల్ నాకు అని. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ స్టూడెంట్స్, డూ ఇట్ ఫెయిర్లీ, అదర్వైజ్ లివ్ ఇట్. కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొన్నటి వరకు స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాము అని చెప్పి ఇవన్నీ అసలు పెద్ద ఇష్యూసే కావు అని చెప్పి ఇవాళ వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే క్రిమినల్స్ అయిపోయినారు స్టూడెంట్స్. అంటే క్రిమినల్స్ అని సంబోధిస్తున్నారు స్టూడెంట్స్ ని. ఒకటి అర్థం చేసుకోండి, ఎవరైనా వాళ్ళ మీదికి రానంత వరకే, మనం వాళ్ళని క్వశ్చన్ చేయనంత వరకే. ఇంకా కొంతమంది అయితే అట్లా క్వశ్చన్ చేసే సీన్ కూడా లేకుండా కామెంట్ సెక్షన్స్ ఆఫ్ చేసుకొని వీడియోస్ చేస్తున్నారు. సింపుల్ పాయింట్, నువ్వు ఎప్పుడైతే కామెంట్స్ ఆఫ్ చేసి రీల్స్ పోస్ట్ చేస్తున్నావో నీకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని. ట్రై టు రియలైజ్ దిస్ అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకొని ChatGPTకి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి దాని దగ్గర నుంచి వచ్చిన హాఫ్ బేక్డ్ న్యూస్ తీసుకొని ఫాలోవర్స్ కోసము, అటెన్షన్ కోసము ఇలాంటి న్యూస్ చేయకండి. దాన్ని రా కంటెంట్ అని కూడా అన్నారు. అండ్ అందులో చాలా మంది స్టూడెంట్స్ చాలా అమౌంట్ ఆఫ్ మనీ లూజ్ అయ్యారు. ఆబ్వియస్లీ కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బట్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అడగండి. యూ షుడ్ నాట్ క్రాస్ దట్ బార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా పెద్ద పేజెస్ మీద మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నాము, వాళ్ళ గ్రోత్ చూసి మనము ఓర్చుకోవట్లేదు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ మాటలు వస్తాయి. బట్ గ్రౌండ్ రియాలిటీ, వెన్ యూ స్పోక్ టు ద పీపుల్ హూ రియల్లీ అఫెక్టెడ్ బై దీస్ సిచ్యువేషన్స్, వాళ్ళని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అండ్ నేను పేర్లు చాలా మంది తీయట్లేదు. అండ్ స్టూడెంట్స్ నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఆర్డర్ని పేరు కూడా చెప్పి బాధపడుతున్నారు. సో మీరు హెల్ప్ చేయండి, బట్ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోకండి. మీరు నిజంగా ఏదైనా చెప్పాలి అనుకుంటే మై కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. వచ్చేయండి.